హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావేం రుచి విత్ మీ షెఫ్ ఉద్విత. అలా రష్యాలో సవారీ చేస్తూ ఫైనల్ ఎపిసోడ్కి వచ్చేసాం. ఇప్పటికీ మనకు తెలిసిన విషయం ఫస్ట్ ఏంటంటే కొంచెం నాన్ వెజిటేరియన్ డామినేషన్ ఈ వీక్ మొత్తం మనకు కనిపించింది. అండ్ నెంబర్ 2 ఫ్లేవర్స్ చాలా సింపుల్గా మైల్డ్గా ఉంటాయి. బేక్డ్ గూడ్స్కి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఫైనల్గా ఫ్లేవర్ఫుల్గానే ఉంటుంది ఈ రెసిపీ. చాలా మటుకు వంటకాలు క్లాసిక్ వంటకాలు మనం ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి మనకి బేసిక్ ఐడియా వచ్చేసింది రష్యన్ కుజిన్ మీద. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే యోధుల ఇన్ఫ్లుయెన్స్ అంటే జూస్ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ బ్యూటిఫుల్ రష్యన్ కుజిన్ మీద. అందుకని ఈరోజు కూడా ఫైనల్ ఎపిసోడ్ అన్న ఫస్ట్ రెసిపీ ఈ బ్యూటిఫుల్ జూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక రెసిపీ తోటి మనం స్టార్ట్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. ఎందుకు అంటే పాస్తా అండ్ కాషా కాంబినేషన్. కాషా అంటే బక్వీట్ అనమాట. బక్వీట్ అంటే ఒక రకమైన గోధుమలు. ఆ గోధుమ పౌడర్ని ఎక్కువ మటుకు ఇవ్వాలి. రేపు చాలామంది డైట్ ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే దాంతో చపాతీలు తయారు చేసుకుంటూ, లేకపోతే ఉట్టిగా మిల్లెట్స్ లాగా యూస్ చేయడం కానీ కనిపిస్తూనే ఉంటుంది. ఆ బక్వీట్ అవైలబుల్ లేకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ తోటి ఒక బ్యూటిఫుల్ రెసిపీని తయారు చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం కాషా అండ్ పాస్తా మిక్స్ తోటి కాషా వార్నిక్స్. అసలు ఈ కాషా వార్నిక్స్ పేరు పలకడానికి కాస్త డిఫికల్ట్గా ఉంటుంది, ఎస్పెషలీ రష్యన్ కాబట్టి. ఈ కాషా వార్నిక్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారంటే, నెంబర్ 1 కాషాని బక్వీట్ని పౌడర్ చేసి యూస్ చేస్తుంటారు, లేకపోతే అలా పలుకులుగా ఉండే ఈ బక్వీట్ని యూస్ చేస్తూ ఉంటారు. బక్వీట్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ మన ప్లెయిన్ సింపుల్ గోధుమ నూకనే యూస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బక్వీట్ కూడా ఒక రకమైన గోధుమలే. అండ్ దీంట్లో రెగ్యులర్గా అయితే బోటై పాస్తాని యూస్ చేస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు నూడిల్స్ కూడా వాడుతూ ఉంటారు. నేను సింపుల్ ఫ్యూసెలీ పాస్తాని యూస్ చేస్తూ ఉన్నాను. సో ఎస్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పేర్లోనే ఉంది కదా. యూస్ చేస్తున్నాను గోధుమ నూక పెట్టుకుంది. దాంతోపాటు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఫ్యూసెలీ పాస్తా. ఎగ్ని యూస్ చేద్దాము. దాంతోపాటు ఒక ఆనియన్ వేసుకుంటున్నాను, చికెన్ స్టాక్, అండ్ ఫైనలీ కాస్త నెయ్యి. సింపుల్ బ్యూటిఫుల్ క్లారిఫైడ్ బటర్. మనం నెయ్యి వాడుకుంటాం కదా అన్నంలో తినేటప్పుడు, వేడివేడి అన్నంలో కాస్త ఆవకాయ నెయ్యి, ఆహా పర్ఫెక్ట్. అదే నేను తీసుకొచ్చేసి ఇలా నేను యూస్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ సెక్షన్లో నేను రెగ్యులర్గా యూస్ చేసే వెజిటేబుల్స్ అంటే బెల్ పెప్పర్స్ అండ్ స్క్వాష్ అంటే జుకీని, ఇవన్నీ యూస్ చేసి తయారు చేసుకుంటున్నాను. కావాలి అంటే సింపుల్ బీన్స్, క్యారెట్తో కూడా పని ఫినిష్ చేసేయచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ కాస్త ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ప్యాన్లో, వెరీ లిటిల్. వేసుకుందాం నెయ్యి. ఎస్, ప్యాన్ ఆన్ చేసుకున్నాను, చెప్పడం లేదు కదా. ప్యాన్ ఆన్ చేసుకుని నైస్ అండ్ హాట్గా తయారు చేసుకుని రెసిపీ మీకు చూపించేస్తున్నాను అన్నమాట. ఆనియన్స్ని కొంచెం పెద్ద చాంక్స్ లాగా కాస్త వెడల్పుగానే చాప్ చేసుకుంటున్నాను. ఫ్రై అవుతుంటాయి ఫస్ట్. సో ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుంటున్నాను కాస్త మన రెగ్యులర్ బ్యూటిఫుల్ క్యాప్సికమ్. స్మాల్ పీస్ ఆఫ్ క్యాప్సికమ్ అండ్ రెడ్ బెల్ పెప్పర్ని కూడా వేసుకున్నాం. గుడ్, పక్కన పెట్టేద్దాం. అండ్ ఈ బేసిక్ బ్యూటిఫుల్ ఎల్లో జుకీని. ఒకవేళ మీరు బ్రోకలీ కూడా వాడాలి అనుకుంటే కాస్త బాయిల్ చేసుకుని పెట్టేసుకుంటే పర్ఫెక్ట్ కుకింగ్ టైంకి రెడీ అవుతుంది. పక్కన పెట్టేసుకుందాం. లెట్స్ కంటిన్యూ. క్యాప్సికమ్ని కొంచెం పెద్దగానే కాస్త డిఫరెంట్గా కట్ చేసుకుంటున్నాను. లైట్గా ట్విస్ట్ చేస్తే బ్యూటిఫుల్ ట్రయాంగిల్స్ లాగా మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, యాడ్ చేసేసుకుంటున్నాను. ముక్కలు కాస్త పెద్దగా కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం కుకింగ్ టైం ఎక్కువగానే ఉంటుంది, కానీ చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
వేసుకుందాం కాస్త స్టాక్. ఈ రెసిపీని చాలా క్విక్ అండ్ ఈజీ అండ్ లేజీ వర్షన్ లాగా మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఆల్రెడీ యూజ్ చేసే గోధుమ నూకని నేను నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ కుకింగ్ టైం అవసరం లేదు. అండ్ యూజ్ చేసే పాస్తా ఫ్యూసెలి పాస్తాని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి సగం పని అయిపోయినట్టే. ఇన్ఫ్యాక్ట్ సగం కాదు, 70% ఆఫ్ కుకింగ్ అయిపోయినట్టే. ఇలా రెండు యాడ్ చేసుకుని కూడా అప్పటికప్పుడు కుక్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇమీడియట్గా యూ వాంట్ టు ఫినిష్ ఆఫ్ దిస్ రెసిపీ అంటే కాస్త గోధుమ నూకని కొంచెం ఎక్కువ టైం నానబెట్టేసుకుని తర్వాత ఇలా స్టాక్ తోటి వెజిటేబుల్స్ని కుక్ చేసేసుకుని వీటిని యాడ్ చేసుకుని పాస్తా యాడ్ చేసుకుని ఇంకా కొంచెం స్టాక్ యాడ్ చేసుకుని రెగ్యులర్ పులావ్ లాగా కూడా కుక్ చేసుకోవచ్చు. కానీ ఇలా పాస్తాని బాయిల్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కొన్ని రోజుల వరకు మీరు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ అదే తేమ తగలకుండా మాయిశ్చర్ తగలకుండా ఉంటే. అండ్ ఎప్పటికప్పుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ తయారు చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా టబ్బీ మన బయటికి తీసుకొచ్చేసి యాడ్ చేసేసుకుని బ్యూటిఫుల్ రెసిపీస్ని మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కాస్త ఉప్పు, లిటిల్ ఆఫ్ పెప్పర్, ఈసారి నేను చిల్లీ ఫ్లేక్స్ ఎంత టెంప్టింగ్గా ఉన్నా కూడాను యాడ్ చేయట్లేదు. జస్ట్ ఆ స్టాక్ ఫ్లేవరే బ్యూటిఫుల్గా డామినేట్ చేయాలి ఈ రెసిపీ. వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయాయి. చాలామంది అయితే వెజిటేబుల్స్ని ఫుల్గా కుక్ చేసేసుకొని ఆ జీవన్ లేకుండా, క్రంచ్ లేకుండా, టెక్స్చర్ లేకుండా యూస్ చేస్తూ ఉంటారు. కానీ వెజిటేబుల్ బ్యూటీ అది ఆ క్రంచ్ అండ్ టెక్స్చర్ అండ్ ఆ కలర్ ఉంటేనే కదా ఇంకా అందంగా మజా వస్తుంది. అందుకనే కొంచెం ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయ్యే టైంకి నేను నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టేస్తాను. వేసేసుకుంటున్నాను ఇందులో ఈ పెట్టుకున్న గోధుమ నూకని. బక్వీట్ దొరికితే, కాషా దొరికితే హ్యాపీగా అదే యూస్ చేయండి. కానీ అందరి ఇళ్ళలో గోధుమ నూక ఉంటుంది కదా, అదే యూస్ చేస్తున్నాను. ఫ్రై చేసుకుందాం. ఇలా చూస్తే ఓర్ని ఇది మన నార్మల్ ఉప్మానే కానీ కొంచెం డిఫరెంట్గా యాడ్ చేస్తారు అనుకుంటున్నాను. నేను ముందుగానే చెప్పినట్టు మీకు వార్నింగ్, స్టాచ్యునరీ వార్నింగ్ ఇచ్చేటట్టుగానే చెప్పేశాను. ఇంచుమించు ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు రెసిపీస్ ఒకేలాగా ఉంటాయి. కానీ మనమే దానికి పేర్లు వినేసో లేకపోతే యూజ్ చేసే ఇంగ్రీడియంట్సో ఆర్ వెరైటీ కుకింగ్ టైం చూసి భయపడిపోతూ ఉంటాం. మనకు అన్నీ తెలిసిన వంటకాలే, కానీ ప్రతి ఒక్క దేశంలో ఎలా తయారు చేసుకుంటారో మీరు నేను కలిసి నేర్చుకుంటున్నాం. ఇట్స్ దట్ సింపుల్. ఓకే, సో మెల్లగా ఫ్రై చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను కాబట్టి పర్ఫెక్ట్. ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుంటున్నాను ఈ ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న ఫ్యూసెలి అంటే ఇలా స్పైరల్గా ఉండే పాస్తాని. ఈ పాస్తాని యాడ్ చేసుకుంటున్నాను. చేస్తున్నాను ఇంకా కాస్త. రెగ్యులర్ ఉప్మాని తీసుకొచ్చేసి ఒక డిఫరెంట్ మేక్ ఓవర్ యాడ్ చేసినట్టుగానే ఉంది కదా. కొంచెం ఫ్రై చేసుకున్నా. ఇందులో నేను ఇప్పుడు ఎగ్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఇందులోనే మనం స్క్రాంబుల్ చేసేసుకున్నాము. చూసారు, ఉప్మాని తీసుకొచ్చేసి వెరైటీ వేస్లో మిక్స్ సర్వ్ చేస్తున్నాను కదా. ట్రై చేసి చూడండి. అన్నీ తినే వంటకాలే, తినే రెసిపీస్ అండ్ ఇంగ్రీడియంట్సే, కానీ కొంచెం డిఫరెంట్ కాంబినేషన్తో. మనం యూస్ చేసే ఈ గోధుమ నూక అంటే రవ్వలో అండ్ ఈ పాస్తాలో ఉన్న హీట్ సరిపోతుంది ఎగ్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి. ఇందులో నేను ఫైనలీ కాస్త చైవ్స్ యాడ్ చేస్తాను, అంటే స్ప్రింగ్ ఆనియన్స్. జస్ట్ గ్రీన్ పార్ట్ని యూజ్ చేద్దాం. సరిపోతుంది. ఆఫ్ చేసేసుకుందాం.
ఆల్ రైట్, బ్యూటిఫుల్ చైవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత అదే మన ఉల్లికాళ్ళని యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ రెసిపీ అయిపోయినట్టే. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కాస్త గోధుమ నూక ఉప్మా, కొంచెం పాస్తా అండ్ ఆమ్లెట్, స్క్రాంబుల్డ్ ఎగ్ కలిపేసేసి ఒక బ్యూటిఫుల్ వంటకాన్ని తయారు చేసుకున్నాము రష్యన్ స్టైల్. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాం. కాషా వార్షిక్స్ పేరు వినడానికి చాలా కాంప్లికేటెడ్గా ఏంటో బాబోయ్ తెలియదురా బాబు అని అనిపించేటట్టుగా ఉన్నా కూడాను 3 డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ 3 డిఫరెంట్ రెసిపీస్ని కలిపేసి ఒక వంటకంలా మార్చేసుకున్నాం. అప్పుడప్పుడు ఏం తినాలో డిసైడ్ చేసుకోలేని టైంలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వంటకాలు కూడా టేస్ట్ చేసి చూడండి. రెగ్యులర్ రెసిపీయే కానీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఫైనల్ టేస్టింగ్. మన ఫైనల్ రష్యన్ రెసిపీని కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అని అన్నాను కదా. వెరైటీ అంటే మహా వెరైటీగా ఉంటుంది. అసలు రెసిపీ తయారు చేసుకునేటప్పుడు ఇదేంట్రా బాబు ఉద్విత ఎలా కూడా చేసుకుంటున్నారు అని అనుకుంటారు. రెసిపీలో కాస్త మటన్ కూడా ఉంటుంది, మీట్ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఫ్రూట్ కూడా ఉంటుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, డోంట్ గెట్ వరీడ్. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొత్త కొత్త రుచుల్ని రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేయడమే నా లక్ష్యం. కాబట్టి ఈరోజు మనం తయారు చేసుకుందాము రష్యన్ లెక్సో. సో ఈ రష్యన్ లెక్సోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లోనే వెరైటీ అంతా కనిపించేస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక ఆనియన్ యూస్ చేస్తున్నాను, దాంతోపాటు చికెన్ సాసేజెస్ని యూస్ చేస్తున్నాను. చికెన్ సాసేజెస్ అనేవి క్యూర్డ్ మీట్ కాబట్టి, అంటే మనకి సూపర్ మార్కెట్స్లో ఫ్రోజన్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి ఈ చికెన్ సాసేజెస్ అనమాట. ఇందులో వెరైటీ ఆఫ్ హర్బ్స్ యాడ్ చేసుకుని, ఫ్లేవర్స్ యాడ్ చేసుకుని, సింపుల్ సాల్ట్ యాడ్ చేసుకుని, మిరియాల పొడి యాడ్ చేసుకుని మనకి బోల్డ్ అని వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. నేను సింపుల్గా సాల్ట్ అండ్ పెప్పర్, మిరియాల పొడి అండ్ ఉప్పు కాంబినేషన్తో ఉన్న సాసేజెస్ని యూస్ చేస్తున్నాను. ఎందుకు అంటే తర్వాత మనకు నచ్చినట్టుగా ఫ్లేవర్ని హ్యాపీగా బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా బేసిక్ ఫ్లేవర్స్ తోటి మనం కొనేస్తే ఖర్చు కూడా కొంచెం తక్కువగా ఉంటుందని. దీంతోపాటు నేను యూస్ చేస్తున్నాను కాస్త మటన్ పీసెస్ని, కర్రీ కట్ పీసెస్, విల్ కుక్ ఇట్ నైస్ అండ్ వెల్. అండ్ యూస్ చేద్దాం ఒక బనానాని, ఎస్ వెరైటీగా ఉండబోతోంది. అండ్ కాస్త జింజర్ని అండ్ యూస్ చేద్దాం కొంచెం మటన్ స్టాక్. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, కొంచెం తిక్క కాంబినేషన్ అని అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, ఏదైనా వెరైటీగా చేయాలి అని అనిపిస్తుంటుంది, కొంచెం అలా అనిపిస్తుంటుంది కదా. అలాంటి టైంలో ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఫైనల్ అవుట్పుట్ చూడడానికి ఎలా ఉంటుంది ఉద్విత అని అంటున్నారా? కూరలా ఉంటుంది, కానీ అట్టిపండు వేసుకుని వంట చేసుకునే కూరలాగా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఫస్ట్ వేసుకున్నాను కాస్త ఆలివ్ ఆయిల్. వై ఆలివ్ ఆయిల్ అంటే ఫ్లేవర్ కొంచెం మన బనానాకి, మన మీట్కి చాలా డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఇలా వేసుకుంటున్నాను జింజర్ ముక్కల్ని, అంటే అల్లం ముక్కలు కాస్త పొడుగ్గా సన్నగా తరుక్కున్న ముక్కలు. అన్నీ కూడా చాప్ చేసేసుకుంటున్నాను ఇప్పుడే. వేసుకున్న అల్లం ముక్కలు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో వేసుకుంటున్నాను ఆనియన్స్, నైస్ అండ్ క్రిస్పీగా మన ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకున్నాను. ఇందులో నేను కాస్త క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాను. చిన్న ముక్క సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. అండ్ సన్నగా తరుక్కుంటున్నాను. కాస్త కలర్ కాంబినేషన్కి కొంచెం రెడ్ బెల్ పెప్పర్ కూడా పడితే బాగుంటుంది కదా.
పీస్ వెరీ కొంచెం స్ప్రెడ్ చేసుకుని ఎస్ వెజిటేబుల్ బెడ్ని రెడీ చేసుకున్నాను. ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ ల్యామ్ పీసెస్. పర్ఫెక్ట్గా మనం రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఈ వెజిటేబుల్ ఫ్లేవర్స్లో ఉన్న ఆయిల్ తోటి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో అడుగు పెట్టద్దాం. ఓకే ఆల్రైట్. సో క్రిస్పీగా బయట నుంచి ఇలా క్రంచీ బిట్స్ లాగా బ్యూటిఫుల్ క్రంచ్ వచ్చేటట్టుగా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇంత ఈ మటన్ ముక్కలకి అటెన్షన్ చాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సాసేజెస్ని కూడా కట్ చేసేసుకున్నాము. ఐమ్ థింకింగ్ సింపుల్ రౌండిల్స్, పొడుగు పొడుగ్గా కాకుండా ఇలా క్యూట్ లిటిల్ రౌండిల్స్ లాగా మనం కట్ చేసేసుకున్నాం. పడేసాం కట్ చేద్దాం. వీటిని కూడా బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం. సో మన సాసేజెస్ కుక్ అయ్యేంత టైంలో ఇంకా మన మటన్ కుక్ అవుతుంది అనమాట పర్ఫెక్ట్గా లోపల నుంచి. అన్నీ వేసుకున్నాను కానీ ఇంకా మ్యాజిక్ వేసుకోవడం స్టార్టే చేయలేదు. a little of salt, కాస్త మిరియాల పొడి, కాస్త కాదు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే మటన్ ఇంకా మిరియాల పొడి బెస్ట్ ఫ్రెండ్స్లా అన్నమాట. ఓకే వేసుకుంటున్నాను చిల్లీ ఫ్లేక్స్. క్రిస్పీగా తయారవుతూ ఉండగానే మనం ఎందులో ఇప్పుడు వేసుకున్నాం కొంచెం స్టాక్, కొంచెం ఓకే. ఇప్పుడు మనం మెల్లగా ఈ బ్యూటిఫుల్ మిక్స్చర్ని బాగా బాయిల్ చేసుకున్నాము. బాయిల్ చేసుకునేటప్పుడు నేను సూపర్ వెరైటీ ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నా సైడ్ నుంచి ఒక బుజ్జి టిప్ అండ్ సజెషన్ ఏంటి అంటే ఇప్పుడే 2 ప్యాన్స్లో ఈ రెసిపీని సపరేట్ చేసేసుకోండి. ఎందుకంటే నేను ఇప్పుడు బనానా యాడ్ చేసుకోబోతున్నాను. ఒకవేళ బనానా వద్దు అని అనుకుంటే అదే రెసిపీని కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే కొత్తగా ట్రై చేయాలండి, లేకపోతే కొంచెం అడ్వెంచరస్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, ఒక చిన్న ప్యాన్లో కొంచెం కర్రీ తీసేసుకొని ఈ మిక్స్చర్ పక్కకు తీసేసుకొని బనానా యాడ్ చేసి చూడండి. నచ్చితే సూపర్, కొత్త టేస్ట్ ఎంజాయ్ చేసినట్టు. నచ్చకపోతే ఒక టేస్ట్ ఎలాగ నచ్చలేదో మీకు తెలుస్తుంది అనమాట. అందుకని ఇక్కడి వరకు అయితే బేసిక్ బ్యూటిఫుల్ మీట్ అండ్ చికెన్ రెసిపీ లాగా ఉంటుంది. దీన్ని మెల్లగా ఉడకనిద్దాము. నేనైతే అడ్వెంచరస్గా ఫీల్ అవుతున్నాను కాబట్టి డైరెక్ట్గా సర్వ్ చేసి చూపిస్తాను కాబట్టి ఇంకోటి యూజ్ అ స్మాల్ పీస్ ఆఫ్ బనానా. యూజ్ చేసే అరటిపండుని కొంచెం కచ్చిగా ఉండేటట్టుగానే వాడుతున్నాను, ఫుల్గా రైపెండ్ బనానాని యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేను కొంచెం స్లైసెస్గా యూజ్ చేస్తున్నాను. అండ్ బనానా అంటే అరటిపండు కొంచెం తక్కువగానే వాడండి, ఫుల్గా వేసేసుకుంటే అది మహా వెరైటీ వంటకంలాగా మారిపోతుంది. ఓకే మెల్లగా మనం కుక్ చేసేసుకున్నాము. ఎక్కువ మటుకు మన రష్యన్ వంటకాలను గమనిస్తూ ఉంటే బేకింగ్కి లేకపోతే స్వీట్ ఐటమ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకనే మనకి రష్యన్ డెజర్ట్స్ కానీ కన్ఫెక్షనరీ కానీ బేకింగ్ కానీ బ్రెడ్స్ కానీ చాలా చాలా ఫేమస్ ప్రపంచవ్యాప్తంగా. ఇందులో కూడాను కొంచెం వెరైటీ కాంబినేషన్ అండ్ ఆ స్వీట్ మైల్డ్ ఫ్లేవర్స్ తోటి మనం రకరకాల రెసిపీస్ ఇవి మొత్తం చూసామే, కానీ ఇలా మటన్లో చికెన్లో అరటిపండు వేసుకుని ఎక్కడ వండలేదు. కొంచెం వెరైటీగానే ఉంటుంది కానీ యూ హ్యావ్ టు ట్రై. అండ్ కొంచెం అప్పుడప్పుడు వెరైటీ కాంబినేషన్స్ అవసరం కదా. ఆల్రైట్, సో ఈ మిక్స్చర్ని నేను మెల్లగా కుక్ అవ్వనిస్తాను. అండ్ మన అరటిపండు కూడా ఉడుకుతున్న కొద్దీ కొంచెం మెల్ట్ అయ్యి ఆ మంచి సాసీ కన్సిస్టెన్సీని యాడ్ చేస్తుంది. బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ తిక్క వంటకానికి. ఆల్రైట్, మొత్తానికి రెసిపీ అయిపోయింది. డైరెక్ట్గా ప్రెజెంటేషన్లో కలిసేద్దాము. సింపుల్ కర్రీ లాగే ఉంటుంది కానీ టేస్ట్ చేస్తే మాత్రం అయ్యి బాబు ఇదేదో చాలా వెరైటీగా ఉందని అనిపిస్తుంది. లెట్స్ డూ అ ప్రాపర్ ప్రెజెంటేషన్ అండ్ అప్పుడు కలుద్దాం.
రెగ్యులర్ వంటకానికి ఒక డిఫరెంట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తే కంప్లీట్లీ డిఫరెంట్ రెసిపీ అయిపోతుందని ఈ కిచెన్ నుంచి మీకు బోల్డ్ అండ్ సార్లు ప్రూవ్ చేసి చూపించేసాను. సింపుల్ రెసిపీయే, కొంచెం మటన్ తోటి స్టాక్ తోటి చికెన్ తోటి కుక్ చేసుకుని లాస్ట్కి అరటిపండుని యాడ్ చేసేసి కంప్లీట్గా మార్చేసాం. కొత్త కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయాలి అంటే ఎక్కువ ఖర్చుతో లేకుండా సింపుల్గా ఇంట్లోనే ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఇలాంటి వంటకాలని అప్పుడప్పుడు ట్రై చేయాల్సిందే. ఆల్ రైట్, చూస్తూ మన రష్యన్ జర్నీ ఫైనల్కి వచ్చేసామన్నమాట. మళ్ళీ వచ్చే వారం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీక్ ఆఫ్ బ్యూటిఫుల్ రెసిపీస్తో నేను రెడీగా ఉంటాను. ఇదే కిచెన్లో ఇలాగే, ఎక్కడ గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.